2008 ఐపీఎల్ 28 మ్యాచ్లో ఒక వింత జరిగింది. అదేంటంటే గౌతమ్ గంభీర్ 49 బాల్స్లో 80 రన్స్ చేశాడు. అండ్ అదే మ్యాచ్లో ధోని 33 బాల్స్లో 33 రన్స్ అయితే చేశాడు. సో వీళ్ళిద్దరిలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు? మీరు గౌతమ్ గంభీర్కి వచ్చింది అనుకుంటారు. అండ్ అలాగే కొంతమంది ఏ టీం విన్ అయిందో ఆ టీంలో ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది అనుకుంటారు. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ధోని 33 బాల్స్లో 33 రన్స్ చేశాడు అండ్ 0 క్యాచెస్ అయినా ధోనికి ఇచ్చారు. ఇప్పుడు ఫ్యాన్స్ కానీ కొంతమంది అనుకుంటారు సిఎస్కే గెలిచింది అండ్ ధోని కాంట్రిబ్యూషన్ దాంట్లో ఉంది కాబట్టి ఇచ్చారు అని. మనం సిఎస్కే టీం గెలిచింది, సో ఆ టీంలో ప్లేయర్కి ఇవ్వాలి అని చూస్తే దాంట్లో మోస్ట్ కాంట్రిబ్యూటెడ్ అంటే ఎవరు మంచిగా ఆడారు దాంట్లో అని చూసుకుంటే ధోని కన్నా ఎల్బీ మార్కర్ 30 రన్స్ అయితే చేశాడు 15 బాల్స్లో అండ్ అలాగే 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ డ్రీమ్ 11లో ఇప్పుడు పాయింట్స్ ఇస్తారు చూడండి, అప్పట్లో ఈఎస్పిఎన్ క్రిక్ పాయింట్స్ MVP అయితే ఎల్బీ మార్కర్. సో బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఇంత కాంట్రిబ్యూట్ చేసిన ఎల్బీ మార్కర్కి అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వలేదు. అండ్ అలాగే ధోని 33 రన్స్ చేశాడు, అది క్రూషియల్ రన్సా అంటే క్రూషియల్ రన్స్ కూడా కాదు. అండ్ అలాగే చివరి దాకా ఉండి మ్యాచ్ని గెలిపించారంటే లాస్ట్ వరకు కూడా ఉండలేదు. సో ఈ మ్యాచ్లో టోటల్ పర్ఫార్మెన్స్ అంటే హయ్యెస్ట్ రన్స్ ప్రకారం చూసుకుంటే గౌతమ్ గంభీర్ 80 రన్స్ చేశాడు. సో గౌతమ్ గంభీర్కి ఇవ్వలేదు, ఓకే వాళ్ళ టీం ఓడిపోయింది అందుకు ఇవ్వలేదు అనుకోవచ్చు. అండ్ సిఎస్కే గెలిచింది, సిఎస్కేలో మోస్ట్ కాంట్రిబ్యూటెడ్ ప్లేయర్ ఎల్బీ మార్కర్. ఎల్బీ మార్కర్ 2 వికెట్స్ తీసి బౌలింగ్లో కానీ తన సత్తా చాటుకున్నాడు అండ్ అలాగే బ్యాటింగ్లో 200 స్ట్రైక్ రేట్తో 30 రన్స్ అయితే చేశాడు. సో అదైతే బూస్ట్ ఇచ్చింది టీంకి ఈజీగా చేస్ చేయడానికి. కానీ ఇంత చేసిన ఎల్బీ మార్కర్కి అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కల. అండ్ కామెంటేటర్స్ ఇస్తారు చూడండి పాయింట్స్, దాంట్లో కూడా ఎల్బీ మార్కరే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అని వాళ్ళు చెప్పారు. బట్ అయినా ధోనినే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కి అయితే అవార్డు ఇచ్చారు. సో దీన్ని ట్రోల్ చేస్తుంటే ధోని ఫ్యాన్స్ కానీ కొంతమంది ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వడం ప్రెజెంటర్స్ వాళ్ళ ఇష్టం, సో వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తారు అంటున్నారు. కానీ కొంతమంది అంటున్నారు ఆ ప్రెజెంటర్స్ ఎవరైతే గల్ఫ్ ఆయిల్ కంపెనీ వాళ్ళు, ఆ గల్ఫ్ ఆయిల్ కంపెనీ వాళ్ళప్పుడు ధోని అయితే బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. సో ధోని బ్రాండ్ అంబాసిడర్గా చేసినప్పుడు వాళ్ళు CEO చైర్లో కూడా ఒకసారి కూర్చోబెట్టారు. సో ఇలాగే వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చారంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి.